హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. 2 డేస్ నుంచి వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదండి. హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫీవరు, అలాగే గొంతు నొప్పి చాలా ఎక్కువైపోయిందనమాట. అసలు ఎవరితోని మాట్లాడలేదు, ఏమీ తినలేదు. అయితే మిరియాల పాలు ఒక్కటి మరగబెట్టుకొని తాగేదాన్ని, ఉదయం ఒకసారి నైట్ ఒకసారి. ఇంక ఇంతే 3 డేస్ అండి. అసలు రైస్ కానీ టిఫిన్స్ కానీ ఏమీ తినలేదు. మార్నింగ్ ఒకసారి మిల్క్, నైట్ ఒకసారి మిల్క్, అది కూడా మిరియాలు వేసుకొని మరగబెట్టుకొని తాగేదాన్ని. దానివల్లే కొద్దిగా తగ్గింది అనుకుంటా, ఎందుకంటే ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను, అసలు పెయిన్ తగ్గలేదు. సో మిరియాల పాలు తాగిన దగ్గర నుంచి కొద్దిగా తగ్గుతూ వచ్చిందనమాట. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, మాట్లాడగలుగుతున్నాను, అది కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. సో ఈరోజు సండే, ఇంక ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే టైము 8 అయింది. ఇంకా హెల్త్ బాగాలేదు కదా, ఇప్పుడే లేచాము, అది కూడా సండే, ఇంకా పిల్లల స్కూల్ అది ఉండదు కదా. సో 8 అయిపోయింది ఈరోజు లేచేసరికి. ఈరోజు అయితే చాలా పని ఉంది. ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మంత్లీ వన్స్ మొత్తం కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేస్తాము. కానీ 2 మంత్స్ నుంచి ఇంట్లో ఎవ్వరికి బాగోకపోవడం వల్ల ఇంకా క్లీన్ చేయలేదు, ఎక్కడవక్కడ ఉన్నాయన్నమాట. రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కదా, సో కొంచెం నాకు హెల్ప్ చేస్తారు అని చెప్పి ఈరోజు అనుకుంటున్నాను. అలాగే ఉగాది, కొత్త అమావాస్య పండుగలు ఉన్నాయి కదా, సో ఇల్లు క్లీన్ అయితే చేసుకోవాలి కదా. మేమైతే ఆ టైంకి నర్సీపట్నం వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో అందుకే తను ఉన్నప్పుడే నేను ఇలా క్లీనింగ్ అది పెట్టుకుంటే కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి ఈరోజు అనుకుంటున్నాను అనమాట. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి, మా ఆయన అయితే దోశలు వేయడం స్టార్ట్ చేశారు. ఈరోజు హెల్ప్ చేస్తారని చెప్పాను కదా, సో టిఫిన్ సెక్షన్ తనకి అప్పచెప్పేశాను. మా కోసం ప్లెయిన్ దోశ వేస్తున్నారు, తనకైతే ఎగ్ దోశ వేసుకున్నారు చూడండి. ఎందుకంటే ఈరోజు చట్నీ ఏం చేయట్లేదు, అందుకోసమని ఎగ్ దోశ అయితే చట్నీ లేకపోయినా తినేయచ్చు అని చెప్పి అలా వేసుకున్నారనమాట. మేమైతే ఆవకాయ వేసుకొని తినేస్తున్నాము. ఇక్కడ చూసారా, ఇంట్లో ఏ చెత్త ఉన్నా తెచ్చి ఇక్కడే వేస్తున్నాం అనమాట. దానివల్ల అక్కడ ఎలా అయిపోయిందో, కబోర్డ్స్ కూడా అస్సలు నీట్గా లేవు. సో ఇవి కూడా సర్దాలి. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న లగేజ్ బ్యాగ్స్, కవర్స్ అన్నీ తీసేసాను. ఇప్పుడు ఉన్న చెత్త అంతా బయటకు తుడిసేసి ఇక్కడైతే మాప్ పెట్టాలనుకుంటున్నాను, ఫ్లోర్ మొత్తము. సో నేను ఇది చేస్తూ ఉండగా మా సోహిత్ అయితే పెయింటింగ్ వేసుకుంటున్నాడు. బెండకాయలు ఫ్రిడ్జ్లో ఉన్నవి తీసి తెచ్చి కట్ చేసుకొని నేను క్రాఫ్ట్స్ కోసము, అలాగే టెర్రకోట జ్యువెలరీ కోసము కలర్స్ ఉంటాయి కదా నా దగ్గర, సో అవి తెచ్చి ఇలా పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాడు అనమాట బెండకాయతోని. అక్కడ అలానే ఉంది, బెండకాయ కట్ చేసి దాంతో వేయాలి డ్రాయింగ్ అలా అని చెప్పి, సో అది ఫాలో అవుతున్నాడు. ఇప్పుడైతే టిఫిన్ చేసేసాము. ఆ గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఎండలో అయితే కొద్దిసేపు ఆరబెట్టాను. తర్వాత లగేజ్ బ్యాగ్స్ తీసాను కదా, వాటిలో ఉన్న బట్టలు అది తీసేసి సర్ఫ్ వాటర్లో వాటిని అయితే నానబెట్టాను. ఒక 1/2 అవర్ నానిన తర్వాత ఇప్పుడు నీళ్ళు తీద్దామని చెప్పి అనుకున్నాను. ఈలోగా ఇంకా సర్ఫ్ వాటర్ నీట్గానే ఉండాలని చెప్పి మ్యాట్స్ కూడా అందులో వేసేసాను అనమాట. ఇంకా వేస్ట్గా సర్ఫ్ వాటర్ అంతా పడేయడం ఎందుకలా అని చెప్పి ఇప్పుడు అవన్నీ ఉతికేసిన తర్వాత ఇక్కడ నేను మాప్ పెడదామని చెప్పి అనుకుంటే ఇదంతా పార్కింగ్ ఏరియా అంట. సో బైక్ తెచ్చి పెట్టారు, ఇది మా పార్కింగ్ ఏరియా, ఇంకా ఇక్కడ ఏమీ పెట్టొద్దు అలా అని చెప్పి. సో ఫ్లోర్ మొత్తము మాప్ పెట్టేశాను. తర్వాత ఈలోగా చికెన్ తీసుకొచ్చారు. ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇదిగోండి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. నాకు ఫేవర్ అని చెప్పాను కదా, అందుకోసం నేను రసం పెట్టుకున్నాను. చికెన్ తింటే మళ్ళీ ఎక్కువైపోతుంది ఫేవర్ అని చెప్పి. ఈలోగా మా దేవాంశు గ్రేప్స్ కావాలని చెప్పి అడిగాడు. సో పిల్లలకి గ్రేప్స్ ఎప్పుడు ఇలా డైరెక్ట్గా తెచ్చినవి పెట్టేయకూడదండి, అలాగే నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి కూడా ఇచ్చేయకూడదు. ఫ్రూట్స్ అన్నిటిలోనూ గ్రేప్స్ మీద ఎక్కువ కెమికల్స్ ఉంటాయంట. సో కొంచెం హాట్ వాటర్ తీసుకొని దానిలో సాల్టు లేదా బేకింగ్ పౌడర్ లేదా వెనిగర్ ఏదో ఒకటి వేసి దానిలో ఈ గ్రేప్స్ని ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో
మనం వీటిని వాష్ చేసి అప్పుడు పిల్లలకి ఇవ్వాలండి. లేదంటే మనము నార్మల్ వాటర్లో వాష్ చేసినా దాని మీద ఉన్న కెమికల్స్ అస్సలు పోవంట. మన చేతులతో మనమే పిల్లలకి పాయిజన్ పెట్టుకున్నట్టు ఉంటుంది. సో నేను ఎప్పుడు గ్రేప్స్ తెచ్చినా ఇలానే పెడతాను. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదే వీడియో ట్రెండింగ్ అవుతుందండి, గ్రేప్స్ని ఎలా మనము క్లీన్ చేసుకోవాలి అని. సో నేను కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుందాము నేను చేసే పని అని చెప్పి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా, ఎవరైనా ఇక్కడ నుంచి ఇలా ఫాలో అవుతారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మా దేవాన్షే మళ్ళీ నార్మల్ వాటర్లో వేసుకుంటున్నాడు, వాడికి ఎన్ని కావాలో గ్రేప్స్ అన్నీ. సో అక్కడ అడుగుతున్నాడు అనమాట, ఇదేం వాటరు అదేం వాటరు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఒక వాటరు కొంచెం కాలుతూ ఉంటుంది, ఒక వాటర్ ఏమో చల్లగా ఉంది. సో అందుకోసమని అడుగుతున్నాడు అనమాట. డిఫరెన్స్ వాడికి ఇంకా తెలియదు కదా మనం చెప్తేనే కానీ. సో వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడు ఇలానే ఫ్రూట్స్ తినాలి అని. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంటుందని మీకు ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు. బెడ్ మీద మా వాడు నిన్న పాలు పోగొట్టేశాడు, అందుకని ఈరోజు ఎండలో పెట్టామన్నమాట. ఇప్పుడు తెచ్చి లోపలైతే సర్దేశాను అండి. ఇప్పుడైతే టైము 2 అయ్యింది. లంచ్ అయితే చేసేసాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఉంటాయి కదా గిన్నెలు క్లీన్ చేయడానికి, గిన్నెలన్నీ రెడీ అయిపోయాయి, ఇవన్నీ తోమేయాలి. ఇంకా నైట్ వంట చేయాల్సిన అవసరం లేదు, రసము కర్రీ అలానే ఉంది. మా ఆయనేమో తినడం తక్కువ కానీ తీసుకొచ్చేటప్పుడు ఎక్కువ తీసుకొస్తారు, ఏదో తినేసేవాళ్ళగా. చాలా తక్కువ. ఇంకా రైస్ కూడా ఇందులో ఉందన్నమాట. ఇంకా నైట్ వంట చేయాల్సిన పని లేదు. సో నేను ఇంకా మిగిలిన పనులు ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు. స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ముందే, ఇంకా గిన్నెలు ఉన్నాయి ఇవి కూడా క్లీన్ చేసేసి ఎక్కడికక్కడ సర్దేసుకొని అప్పుడు అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, లేదు అంటే మళ్ళీ పనులు ఏమైనా చేసుకుంటాను అనమాట. గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే టైము ఈవినింగ్ 4 అవుతుంది. ఇప్పుడు హెయిర్ బ్యాండ్స్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. మీకు తెలుసు కదా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేస్తాను అని. నేను తయారు చేసుకున్న హెయిర్ బ్యాండ్ లాస్ట్ సాటర్డే నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు హెయిర్కి పెట్టుకొని వెళ్ళాను. అక్కడ ఒక సిస్టర్ చూసి అడిగారనమాట, అడిగితే నేను చేస్తాను, ఆర్డర్స్ కూడా చేస్తానని చెప్పాను అనమాట. చెప్తే తనకి ఒక 6 హెయిర్ బ్యాండ్స్ చేసేయమని చెప్పి అడిగింది. సో ఇప్పుడు నేను తన కోసమనే చేస్తున్నాను. హెయిర్ బ్యాండ్స్ ఒకటి నేను షాప్లో తీసుకున్నాను, వీటికి వాడే కుందన్స్ కూడా నేను ముందే తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది ఆల్రెడీ ఫుల్ వీడియో మీతో షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే నేను ఈ హెయిర్ బ్యాండ్స్కి బేస్ ఉంటుంది కదా, దాన్ని నేను బయట ఇంకా కొనకుండా ఇలా స్టోరేజ్ బాక్స్కి వచ్చిన ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాంటివి వేస్ట్ చేయకుండా, అంటే ఆ స్టోరేజ్ బాక్స్లో కుందన్స్ ఒకదానికొకటి కలిసిపోకుండా మనకు సపరేట్ చేసుకోవడం కోసం అవి ఇస్తారనమాట. అవి మొత్తము బాక్స్ ఫుల్ అయిన తర్వాత ఇంకా మిగులుతాయి, వాటిని నేను ఇలా హెయిర్ బ్యాండ్ బేస్మెంట్కి వాడుతున్నాను అనమాట. సో బయట కూడా కొనుక్కోవడానికి ఉంటాయి మనకి. సో ఇంకా ఇవి ఉన్నాయి కదా అని నేను కొనలేదు, ఇవైతే హెయిర్ బ్యాండ్తో వచ్చింది, దాన్ని కూడా నేను పడేయకుండా ఇలా బేస్గా వాడుతున్నాను. మనకి ఎంత లెంత్లో కావాలో అంతా మనము ఇలా రౌండ్గా సర్కిల్ చేసుకొని సిజర్తో అయితే కట్ చేసుకొని ఒక పెద్ద సూత్ తీసుకొని 2 కన్నాలు అయితే పెడుతున్నాను, హోల్స్. సో ఈ హోల్స్ పెట్టేటప్పుడు చూసారా అస్సలు సూది అయితే వెళ్ళట్లేదు, నేను చాలా ట్రై చేశాను అవ్వట్లేదని చెప్పి ఇంకా అదేంటి సూది కొంచెం వేడి చేసి దాంతో నేను హోల్ అయితే పెట్టాను, అంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఇవి. తర్వాత ఇంకొక చిన్న సూది తీసుకొని దారం పెట్టి దానికి రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేస్తున్నాను ఈ బేస్ని. సో 2 హోల్స్ చేసుకున్నాం కదా, దానిలో సూది పెట్టేసి దారం ఎక్కించి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా మనము కుట్టేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఇంకా ఆ బేస్ అనేది ఎప్పటికీ ఊడదు. సో ఇది ఏంటంటే ఎక్కువ ఆర్డర్స్ కాకపోయినా తక్కువైనా సరే మనం ఇంట్లోనే ఉండి మన ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ పిల్లలు అంటే స్నాక్స్ కోసమైనా సరే మనము మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కదా. స్టార్టింగ్ అయితే ఎలా ఉంటుంది ఏమో, ఇదే పెద్ద బిజినెస్గా కూడా మారొచ్చు కదా మనకు ఇంకా హార్డ్ వర్క్ చేస్తే. సో ఇలాంటి ఐడియాస్ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే నేను లాస్ట్లో నాట్ అయితే వేసుకుంటున్నాను, ఇంకా థ్రెడ్ ఓడకుండా. ఇప్పుడు ఈ థ్రెడ్ని కట్ చేసేసుకొని నేను B7000 గ్లూతో మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఆ గ్లూని పెడుతున్నాను, ఎందుకంటే ఇంక అస్సలు ఏమీ ఓడకుండా ఉంటుంది. ఇప్పుడైతే బ్లూ కలర్
డైమండ్ షేప్ కుందన్స్, అలాగే ఆరెంజ్ కలర్ డైమండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, బ్యాక్ సైడ్ మళ్ళీ గ్లూ పెట్టాను నేను, ఇంకా స్టిప్గా అలా కదలకుండా ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఈ కుందన్స్తో గ్లూ అప్లై చేస్తూ మనకు నచ్చిన మోడల్లో, నచ్చిన కలర్స్లో, నచ్చిన డిజైన్స్లో చేసుకోవచ్చు. మన కోసం చేసుకునేటప్పుడు ఎవరికైనా మనం ఆర్డర్ మీద చేస్తే వాళ్ళు ఏదైనా డిజైన్స్ చెప్పినా, కలర్ కాంబినేషన్ చెప్పినా వాళ్ళు చెప్పినట్టు చేసేవ్వాలి. నాకు ఇక్కడ ఈ సిస్టర్ అయితే ఓన్లీ కలర్ కాంబినేషన్స్ చెప్పారు, డిజైన్స్ అయితే ఏమీ చెప్పలేదు. మీకు నచ్చినట్టు చేయండి, మీకు తెలుసు కదా ఎలా బాగుంటుందో అలా చేయండి అని చెప్పారు. సో ఆరెంజ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో కావాలన్నారు. సో ఇప్పుడు ఆ 2 కలర్స్ కుందన్స్ యూస్ చేసి ఇప్పుడు ఈ డిజైన్ అయితే హెయిర్ బ్యాండ్ చేస్తున్నాను. నాకైతే ఆన్లైన్ నుంచి అయితే ఏమీ రావట్లేదండి, ఆఫ్లైన్లోనే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. నేను బ్యాంగిల్స్ వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు కానీ, లేదంటే నేను ఎవరికైనా చెప్పడం వల్ల కానీ ఇలా చేస్తున్నానని అలా నాకు ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు హెయిర్ బ్యాండ్స్, అలాగే సారీ పిన్స్, నెక్స్ట్ బ్యాంగిల్స్, ఇలా చాలానే ఆర్డర్స్ వచ్చాయి. తక్కువే కానీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అవన్నీ నేను ఇన్ టైంలో చేసి అయితే పంపిస్తున్నాను. నేను ఇంట్లో పిల్లలు చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఈ వర్క్ అయితే చేస్తున్నాను. ఇదే కాదు, ఇంకా టెర్రాకోటా జ్యువెలరీ ఇలా చాలానే ఉన్నాయి. సో అవి కూడా మీకు ముందు చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నేను అవి ఉన్నాను అని చెప్పి. ఇప్పటి వరకు ఏమేమి చేశాను అనేది కూడా ఆల్రెడీ తెలుసు. గ్లూ అప్లై చేస్తూ ఆరెంజ్ కలర్ కుందన్స్ని ఒక లైన్లో పెట్టేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి బ్లూ కలర్ కుందన్స్ని ఈసారి నిలబెడుతున్నాను అనమాట స్ట్రైట్గా. సో అలా మనము బ్లూ కలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి లోపల ఆరెంజ్ కలర్ కుందన్స్ని నిలబెట్టాలి. అలా ఆరెంజ్ తర్వాత మళ్ళీ బ్లూ కలర్, మళ్ళీ ఆరెంజ్ కలర్, ఇలా మొత్తము ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట ఎండింగ్లోని. సో ఇది కొంచెము మనకి గ్లూ మన చేతులకు అంటుకోకుండా జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఇదిగోండి చూసారా, డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఈ ఫ్లవర్ నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఎవ్వరూ కామెంట్స్ అయితే చేయట్లేదు, ప్లీజ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను 3 బ్యాండ్స్ అయితే చేశాను 1 అవర్లోని. సో నాకు 1 అవర్ పట్టేసింది 3 చేయడానికి. ఆల్రెడీ ఒకటి మెరూన్ కలర్ది నేను ఆల్రెడీ ముందు చేసిన ఎయిర్ బ్యాండ్ అనమాట. ఇప్పుడైతే లక్ష్మీ కాసులతో ఒకటి డిజైన్ చేశాను, చూసారు కదా, అది కూడా చాలా బాగుంది. ఇంకొకటి లవ్ సింబల్ కుందన్స్, అలాగే డ్రాప్ కుందన్స్, రౌండ్ కుందన్స్ పెట్టి ఒక డిజైన్ చేశాను. ఇందులో మీకు ఏది నచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. నాకైతే ఈ ఫ్లవరు, అలాగే లక్ష్మీ కాసులది, ఇంకొకటి లవ్ సింబల్ది, అది అన్నీ నచ్చాయి. నేను చేసినవి కాబట్టి నాకు ఎలానూ నచ్చుతాయి. సో మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ హెయిర్ బ్యాండ్స్కి అయితే నేను 60 రూపీస్ తీసుకుంటాను ఒక్కొక్క దానికి. ఎవరైనా సరే మనము ఎంత దీని మీద పెడుతున్నాము అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాము, దానికి మనము ఎంత టైం స్పెండ్ చేసాము అనే దాన్ని బేస్ చేసుకొని కాస్ట్ అయితే ఫిక్స్ చేస్తాం కదా. సో నేను ఒక్కొక్క హెయిర్ బ్యాండ్కి 60 రూపీస్ అయితే తీసుకుంటున్నాను. ఇది నాకు సెకండ్ టైం అన్నమాట ఆర్డర్ రావడము. సో ఇంతకుముందు అయితే 3 బ్యాండ్స్ ఆర్డర్ వచ్చాయి, అవి కూడా కంప్లీట్ చేసి ఇచ్చాను. ఇప్పుడు 6 బ్యాండ్స్ మిగిలినవి మార్నింగ్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే టైము 7:30 అయ్యింది, ఇంక ఇప్పుడు డిన్నర్ చేసి పడుకోవడమే. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.